హాయ్. ఓకే ఓకే రేగుపళ్ళు ఎంతో ప్రేమతో నీకు ఇచ్చాను, తినవేంటి? తింటున్నా కదా, నోట్లో పెట్టాలా? తిని తిని. రేగుపండు చాలా మంచిది, ప్రత్యేకించి నీ కోసం వెళ్ళి తీసుకొచ్చారమ్మా. బాగుందా? చాలా బాగుంది, మీలాగానే. నాలాగా నేను బాగున్నానా? నన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. అవును, ఎందుకంటే నా లుక్ నాకు ఇదివరకు ఎలా ఉందో నాకు తెలుసు కదా, ఇప్పుడు మారిపోయింది కాబట్టి. అంటే ఫస్ట్ నుంచి నాకు కొద్దిగా దాని మీద, ఎందుకంటే వైట్ కలర్ మీద కొద్దిగా, ఎందుకంటే జనాలు అందరూ చూసి అలాగ అన్నారు కాబట్టి ఇప్పుడు నాకు అలాగ అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా ఏంటంటే శోభన్ బాబు లాగా ఇంట్లో కూర్చుంటే అయిపోతుందేమో పని, ఇంకా బయటకు వెళ్ళక్కర్లేకుండా హాయిగా ఎంజాయ్ చేసి ఎక్కడ కాలు కలపకుండా 2-3 సార్లు రౌండ్ వేసేసి అపార్ట్మెంట్లో వచ్చేసి కూర్చుంటే హ్యాపీగా టీవీ, పెద్ద టీవీ, కళ్ళ ఆపరేషన్ అయింది, హాయిగా చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఈ లైఫ్ అనేసి నేను అనుకున్నా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాటలు ఇవ్వండి, గోమూరు ఇవ్వండి, ఇదంతా నాకు అవసరమా? ఏమన్నా పిలిచి మర్యాదగా గౌరవం చేస్తే ఓకే, కాకపోతే వాళ్ళకి వచ్చి పిలిచిన వాళ్ళకి ఒక నమస్కారం, పిలవని వాళ్ళకి 10 నమస్కారాలు. ఓకే, అంటే ఇంకెవరు పిలవరు. చెయ్య అమ్మా, అయ్యో ఇలా ఉందమ్మా. అంటే డాక్టర్లు చూసి ఆపరేషన్ అవసరం లేదు, రాసి కడితే సరిపోతుందని కట్టేశారు, ఆ పిఓపి వేశారు. పర్వాలేదు నాకైతే ఇప్పుడు. నువ్వు శుభ్రంగా హాయిగా చక్కగా మంచిగా తిరిగేవాడివి, చక్కగా వచ్చి పాటలు పాడేవాడివి నవ్వుతూ. ఇవన్నీ కొన్ని రోజులు మేము మిస్ అయిపోతున్నాం, చాలా బాధగా ఉంది నీ వార్త తెలిసిన తర్వాత. హాయ్ మంజుల. అయితే అన్నమా లేకపోతే టిఫినా? గోధుమ రవ్వ అత్తయ్య. గోధుమ రవ్వ అయినా మనకు సాయంత్రం కూడా సరిపోద్దని నేను అనుకుంటున్నాను. ఇందులో నాకు చెప్పు, ఇందులో చట్నీస్ ఇస్తా. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా వేడివేడిగా మీ అక్కతోటి. గోధుమ రవ్వ తింటే పుష్టిగా ఉంటుంది, మనకి ఎక్కువ ఆకలేదు, చాలా బాగుంటుంది. షుగర్ వాళ్ళకి చాలా బాగుంటుంది. నాకు దీనికన్నా వరిలో కంటే ఇష్టం, అది షుగర్ వాళ్ళకి పనికిరాదు. ఓకే, చాలా స్టార్ట్ అవర్ బ్రేక్ఫాస్ట్. మొన్నే వచ్చి మా చెల్లి చేసింది ఏంటంటే అల్లం పచ్చడి. అల్లం పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. తను వచ్చినప్పుడల్లా మా ఇంట్లో వాళ్ళంతా లైక్ చేస్తారు. ఇది అల్లం పచ్చడి అన్నమాట. ఇది నేను అసలు ఇప్పటి వరకు తినలేదు, ఇప్పుడు రుచి చూద్దాం. చూసారా ఇలా ఉంటుంది, నిలవ పచ్చడి అన్నమాట. ఇది చాలా బాగుంది. అల్లం బెల్లం చేసే చింతపండు అంటే నిల్వ 1 year వరకు ఉంటుంది ఈ పచ్చడి. పాతే మా కోసం ఓపెన్ చేసింది ఇప్పుడే పచ్చడి పెట్టిన కొత్త పచ్చడి. ఇది ఏంటంటే కొద్దిగా పాకం ముదిరినట్టుంది. వేసుకుంటా తిన్నాక వేసుకుంటా సార్. నెక్స్ట్ టైం సెకండ్ టైం వేసుకుంటాం. పదండి. చాలా స్పూన్ పెట్టావా? పెట్టాను. పెట్టలే కదా. అయ్యో, హలో రాజేష్, టిఫిన్ తీసుకోమ్మా. మేము తింటున్నాం. వావ్, టిఫిన్ అంటే అదిరిపోయింది. తినే కొద్ది అలా 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 నోట్లోకి వేసుకుంటే కరిగిపోతుంది. థ్యాంక్ యూ. నాకు థ్యాంక్ యూ ఎందుకంటే మీరు భలేవారే. కోళ్ళ కాబట్టి అప్పుడప్పుడు వచ్చి ఇలాగ రుచి చూపిస్తుండు, నేను అన్నీ చేస్తుంటా. ఓకే, నేను కూడా చాలా బాగా చేసేదాన్ని. మళ్ళా మనం తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంలో కలుద్దాం. నేను యాక్టర్ అనుకుంటా కానీ కాదండి, మా అత్తయ్య పెద్ద యాక్టర్. చూడండి, కెమెరా పెట్టంగా ఎనక తీసేస్తారు డైలాగులు. అలాగా ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడే టైం చాలా మంది అంటారు మీరు అప్పటికప్పుడు మాట్లాడేలాగా వచ్చేస్తాయని. అది నాకే తెలియదు, అంతే. అది ఆ వాక్కు అలా వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి నేను మళ్ళీ అభినయం కూడా వచ్చేస్తుంది. నేను ఎప్పుడు అభినయాలు, నాటకాలు, మళ్ళా ఇంకేంటి యాక్షన్స్ ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఒక్క దాంట్లో పెర్ఫెక్ట్ అవుతే అసలు ఎవరు కానీ జెంట్స్ కానీ లేడీస్ కానీ పెర్ఫెక్ట్ అవుతే
వాళ్ళ లైఫ్ అలా సాగిపోతుంది చక్కగా. ఒక సినిమా ఫీల్డ్లోకి వెళ్ళామనుకోండి, ఆ సినిమాలో అలా వేసుకుంటే జీవితం అంతా గడిచిపోతుంది. అలాగే సీరియల్స్కి వెళ్ళామనుకోండి, సీరియల్స్లో హాయిగా చక్కగా స్పెండ్ అయిపోతుంది. అందులో అన్ని రకాల వేషాలు వేయచ్చు, అన్ని రకాల పాత్రలు పోషించవచ్చు. అందరికీ ఇది ఉసిరి చెట్టు. మనం కార్తీక మాసంలో ఈ ఉసిరికాయ కూడా మనం తినడానికి చాలా బాగుంటుంది. మళ్ళీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది పూజకు కూడా ఈ ఆకులు పనికొస్తాయి, ఈశ్వరుడికి ఇష్టము. మనము ఇలాగే ఈ ఉసిరి చెట్టు కనిపించేటప్పటికి మంజులా నేను ఇక్కడ నుంచి ఉండిపోయామాట. చాలా బాగుంది. ప్రతి వాళ్ళు ఒక కుండీలో ఒక ఉసిరి మొక్కను పెంచుకోవాలని నా యొక్క ఉద్దేశం, కానీ అందరూ కూడా చెప్తారు. బాయ్. ఇదంతా తీసి టీవీలో పెడతామంటే చేస్తారు. అప్పుడు నెమ్మదిగా చిన్న మొక్క ఇవ్వండి అని అనొచ్చు. తప్పేముంది, ఇష్టం కదా. వాళ్ళు కూడా మీరు మొక్కలు బాడంబరాలు నీట్గా వేసుకున్నారు. నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టం ఎలాగో నాకు కూడా అలాగే ఇష్టం. మీరు ఇస్తే నాకు ఇష్టం, ఇంకా ఇష్టం. చిన్నప్పుడు చూశాను, అవి చక్కగా పెట్టుకుంటే, తలలో పెట్టుకుంటే అసలు ఎలా ఉంటాయంటే ఫ్రెష్గా ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి, అసలు పెట్టుకున్నట్టు అనిపించదు. అందుకని ఐ లైక్ వెరీ మచ్. దాంట్లో అన్ని బోల్డ్ కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ అంటే చాలా ప్లెజెంట్గా ఉంటాయి, కనకాంబరాల టైప్లో ఉంటాయి అన్నమాట. అది నాకు చాలా ఇష్టం. అక్కడ చెట్టు కనిపిస్తే అక్కడ ఇంట్లోకి వెళ్ళిపోయి నాకు అక్కడ మకాం పెట్టాలనిపించింది. ఏం చేయాలి, కానీ ఉండలేం కదా. ఒక మొక్క అడగాలనిపించింది, అది అడగలేదు. ఇలా ఇస్తుంటే మా అత్తయ్య మాట్లాడుతూనే ఉంటుంది. వేడి